అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదాన్స్ క్రియేటివ్స్. ఈరోజు అయితే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ నేమ్ వచ్చేసి కామదా ఏకాదశి. రాజు పెట్టిన శాపం వల్ల ఒక గాంధర్వుడు ఎలా రాక్షసుడిగా మారిపోయాడు, కానీ ఆ గాంధర్వుడి భార్య తనని మళ్ళీ అసలు రూపంలోకి ఎలా తీసుకువచ్చింది, అసలు అది ఎలా సాధ్యమైంది, అసలు ఈ కామదా ఏకాదశి వ్రతానికి గాంధర్వుడు తన రూపాన్ని ఎలా పొందాడు అని తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోని ఒకసారి చూసేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్వకాలంలో భోగిపురం అనే ఒక అందమైన నగరం ఉండేది. అక్కడ గాంధర్వుడు లలిత్ మరియు అతని భార్య లలిత నివసించేవారు. వీరిద్దరూ సంగీత నృత్యాలలో చాలా ప్రావీణ్యం కలవారు. ఆ నగరంలో పుండరీకుడు అనే ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతని రాజ్యసభలో సంగీత కళాకారులు నృత్యం చేస్తూ పాటలు పాడడం చేసేవారు. ఒకరోజు గాంధర్వుడు లలిత్ సభలో పాట పాడుతున్నాడు. కానీ అతడు తన పాట పాడుతున్నప్పుడు తన భార్యను గురించి ఆలోచిస్తూ పాటలో పొరపాటు చేశాడు. రాజ్యసభలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా అంటూ రాజుకు చాలా కోపం వచ్చి తనని వెంటనే నువ్వు రాక్షసుడిగా మారిపోవాలి అని శాపాన్ని ఇస్తాడు. లలిత తన భర్త పరిస్థితిని చూసి చాలా బాధపడింది. లలిత అడవుల్లో తిరుగుతూ ఋషులను సాయం కోరింది. అప్పుడు ఒక ఋషి తన బాధను చూసి తట్టుకోలేక ఇలా చెబుతాడు, చైత్ర శుక్ల ఏకాదశి రోజున కామదా ఏకాదశి వ్రతం చేస్తే నీ భర్త తిరిగి అసలు రూపాన్ని పొందుతాడు అని ఋషి లలితకు చెప్పాడు. లలిత ఆ కామదా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. లలిత చేసిన నిజమైన భక్తిని చూసి శ్రీ మహావిష్ణువు ప్రసన్నమవుతాడు. అమ్మ, నీ భక్తి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నువ్వు చేసిన ఈ కామదా ఏకాదశి ఫలితంగా నీ భర్తపై ఉన్న శాపం తొలగిపోయింది. గాంధర్వుడు లలిత్ మళ్ళీ తన రూపంలోనికి వస్తాడు. ప్రభు, మా మీద కరుణ చూపించినందుకు కృతజ్ఞతలు అంటూ లలిత్ మరియు లలిత శ్రీ మహావిష్ణువుని ఆనందంతో నమస్కరిస్తారు. అలా కామదా ఏకాదశి వ్రతం వల్ల అతనికి శాపం నుంచి విముక్తి లభించింది. భక్తితో ఆ మహావిష్ణువును పూజిస్తే అసాధ్యమంటూ ఏమీ ఉండదు. మనము కూడా ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మంచి కోరికలు కోరుకుంటే ఆ విష్ణువు కృప ఎప్పటికీ మనపై ఉంటుంది. మీ అందరికీ కూడా ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.